చైనా భారత్ మధ్యన నెలకొన్న ఉద్రిక్తత, చైనా వస్తువుల వినియోగంపై విశ్వ హిందూ పరిషత్ ఏపీ ఉపాధ్యక్షులు రవికుమార్తో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. అని చెప్పి కొన్ని వస్తువులు మనం వాడుతున్నవి దేశ భక్తిని ప్రశ్నించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంకా చైనాకి సంబంధించిన వస్తువుల్ని భారతదేశంలో సంబంధించిన యువత ప్రధానంగా వాడుతుండడం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే కాకుండా మన శత్రువు దేశంగా ప్రస్తుతం పరిగణించబడుతున్న చైనాకి అది ఆర్థిక వృద్ధిని కలుగజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశభక్తి గల యువత ఏం చేయాలి? ఈ విషయంపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దీనిపై తన స్పందన తెలియజేయడానికి విశ్వ హిందూ పరిషత్ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రవి గారు చెప్పండి, ఓవరాల్గా మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? వస్తు వ్యాపారం అనేది ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే స్థాయిలో ఇవాళ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమస్య ఇది. ఇవాళ యువత కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. ప్రత్యక్షంగా ప్రకటించకపోయినా పరోక్షంగా భారతదేశానికి ప్రధానమైన శత్రుదేశం ఏది అంటే చైనాని చెప్పక తప్పని పరిస్థితులు కనపడిస్తున్నాయి. ఒకవైపు భూభాగాలను ఆక్రమిస్తోంది, దేశం చుట్టూ కూడా అతి భయంకరంగా సైనిక చర్యలకు ఉపక్రమించే విధంగా స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఆసియాలో ప్రబల శక్తిగా ఎదిగి భారతదేశాన్ని ప్రశ్నించే విధంగా, భారతదేశాన్ని అణగదొక్కే విధంగా చైనా షడ్యంత్రం నడుపుతున్న సందర్భంలో ఇవాళ భారతదేశంలో చైనా వస్తువుల్ని మనం ఉపయోగించాలా, దేశభక్తి కలిగిన పౌరులుగా కాదా అన్నది ఇవాళ యువత ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన మార్కెట్ని అగ్రశాతం కొల్లగొట్టుకుని చైనా తీసుకెళ్లి అదే రూపాయితో మళ్ళీ ఇక్కడికి మన సైనికుల మీద ఎక్కుపెట్టే ఆయుధాలను పంపిస్తోంది. మన సైనికుల మారణ హోమాన్ని, మన సైనికుల యొక్క ప్రాణాలను బలికొనే కార్యక్రమం చేస్తోంది చైనా. ఈవేళ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతర్జాతీయ వ్యాపార సూత్రాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలు ఉన్నాయి. సహజంగా ఏం చెబుతారంటే ఒక దేశం మరొక దేశం యొక్క వస్తు సంపదల్ని మన దేశంలో నిషేధించే అధికారం లేదు అని చెబుతారు. నైతికంగా నిషేధించే అధికారం ఉన్నది మనకి, అటువంటి హక్కు మనకు ఉన్నది అనడానికి ఒక ఉదాహరణ కూడా చెబుతాను. అమెరికా జపాన్ హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసి జపాన్ని సర్వనాశనం చేసింది. లక్షల మంది ప్రాణాలను బలికొంది. ఎంతోమంది వికలాంగులు దశాబ్దాల కాలంగా అక్కడ జీవోత్సవాలుగా బతికే పరిస్థితి తీసుకొచ్చింది అమెరికా జపాన్లో. జపాన్ యువత కళ్ళు తెరిచింది. ఆ దేశం దేశభక్తితో పునీతమైంది. జపాన్లో ఒక నిర్ణయం తీసుకుంది. చట్టపరంగా అమెరికా వస్తువులను ఉపయోగించద్దు అని చట్టం చేయలేదు. కానీ అమెరికా యొక్క ఏ వస్తువుని ఇక్కడ ₹1 పెట్టి జపాన్ కొనకుండా ఇన్ని దశాబ్దాలుగా జపాన్ దేశస్తుల యొక్క పౌరులు, యువతలో కూడా ఆ దేశం యొక్క దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇవాళ అదే పంధాలో భారత్ నడవాలి. ఇవాళ చైనాకి సరైన విధంగా బుద్ధి చెప్పాలి. ఒకవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చేయూతనిస్తోంది. సిల్క్ రోడ్డు పేరుతో భారతదేశానికి ఇవాళ ప్రమాదకరమైన పరిస్థితిలో చైనాకి రహదారిని నిర్మిస్తోంది. మరోవైపు శ్రీలంకలో ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ నాదని చెబుతోంది. అదే సందర్భంలో టిబెట్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న కాక మొన్న చూసాం మనం. అతి భయంకరమైన ఒక స్టేట్మెంట్ ఏమిటి అని చెప్పంటే, పాకిస్తాన్కి అనుకూలంగా కాశ్మీర్ని పాకిస్తాన్ పొందడం కోసం పాకిస్తాన్ని కాశ్మీర్ని పొందే విధంగా అవసరమైతే కాశ్మీర్లో మా సైన్యం పోరాటం చేస్తుంది అనే ప్రకటన కూడా చేసింది. ఇవాళ ఆలోచించాలి. నకిలీ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. అదే సందర్భంలో భారతదేశం యొక్క మార్కెట్ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తోంది. ప్రతి దేశం యొక్క ఆత్మ ఒక్కొక్క అంశంలో ఉంటుంది. రష్యా ఆత్మ కమ్యూనిజంలో ఉంది. కమ్యూనిజం నాశనమైన మరుక్షణం రష్యా అతలాకుతలమైంది, ముక్కముక్కలుగా విడిపోయింది. అలాగే జపాన్ ఆత్మ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉంది. అలాగే అమెరికా ఆత్మ ఆయుధ సైనిక పాఠవాల్లో ఉన్నది. అలాగే చైనా ఆత్మ వ్యాపారంలో ఉన్నది. మన దేశపు ఆత్మ ధర్మంలో ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదైతే చైనాకు హార్ట్గా ఉందో ఆ వ్యాపారపు పునాదుల్ని భారతదేశం నుంచి కూలగొట్టాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? యువతను మేల్కొల్పే బాధ్యత. ఇవాళ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయలేవు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, కొన్ని దేశభక్తి యుక్త సంస్థలు, అలాగే ధార్మిక సంస్థలు ఈ దేశాన్ని అజేయంగా నిలపడం కోసం అజరామరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇటువంటి బాధ్యత తీసుకోవాలి. దీని వ్యక్తిగతంగానే కాదు, సామూహికంగా కూడా ప్రతి వాళ్ళ చేత ప్రతిన చేయించే పరిస్థితి రావాలి. జాతీయ గీతాన్ని మనం ఎంతగా గౌరవిస్తామో అలాగే ఇవాళ స్వదేశీ వస్తువులు కూడా అంతే గౌరవిస్తాము. గాంధీ గారు ప్రారంభించిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం మరోసారి ప్రారంభం కావాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితికి విశ్వ హిందూ పరిషత్ కూడా నాయకత్వం వహిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి యువతలో ఈ విషయమైనటువంటి ప్రేరణని అనేక సమావేశాల ద్వారా, అదేవిధంగా అనేక వర్గాల ద్వారా సమాజంలోకి తీసుకెళ్తున్నాం. లక్షల కరపత్రాల వితరణ చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ ద్వారా. రాబోయే కాలంలో గ్రామాల్లోనూ కూడా స్వచ్ఛందంగా వీటి విషయంలో ప్రచార జాతాలు కూడా నిర్వహిస్తాం.
దేశభక్తిని చూపించడం అంటే ఆయుధాలు పట్టి సరిహద్దుల్లో పోరాటమే కాదు, దేశానికి ఉపయోగపడేలాగా, శత్రు దేశాన్ని దెబ్బ కొట్టేలాగా సరైన విధంగా యువత తాము మేల్కొంటే సరిపోతుంది. ప్రస్తుతం నెలకొన్న సమస్యలో చైనాకి సంబంధించిన వస్తువులు నిషేధించడం ద్వారా, వాటిని కొనకుండా ఉండడం ద్వారా చైనా ఆర్థిక అభివృద్ధిని దెబ్బ కొట్టొచ్చు. అలాంటి చర్యలు యువత తీసుకోవాలని టీఎస్ రవికుమార్ చెప్పినారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి.